మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పారు, మా డాడీ హెడ్ కానిస్టేబుల్, అంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి మిమ్మల్ని పోషిస్తూ వస్తున్నటువంటి సందర్భం అయితే హెడ్ కానిస్టేబుల్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డ్ కు పైన ఉన్నటువంటి కానిస్టేబుల్ కు పైన ఉన్నటువంటి ఐపీఎస్ అనేది దాదాపుగా 1,00,000 మందిని కూడా ఇక్కడ మీ కింద చూసేటువంటిది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీ ఫాదరు, మీ మదర్, అలాగే మీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు, మీ డాడీ పైన సిఐ, ఎస్ఐ, ఇట్లా డిఎస్పీ స్థాయి ఇట్లా కనబడతా ఉన్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు మీరు సుపీరియర్ గా పోవచ్చు. అవునండి. ఎట్లా ఫీల్ అయ్యారు? మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డాడీ వాళ్ళ సీనియర్స్ కూడా కొంతమంది నాతో నిన్న మాట్లాడారండి. ఖమ్మం డిస్ట్రిక్ట్ ఎస్పీ కూడా మాట్లాడారు. వాళ్ళందరూ కంగ్రాట్స్ చెప్పారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంటే డాడీ ఆనెస్ట్గా ఉంటారు. సో డాడీకి ఆల్రెడీ కొంచెం అంటే తన సర్కిల్లో మంచి పేరే ఉంది, కానీ ఇప్పుడు ఇంకా అది నేను నిలబెట్టినట్టు నాకైతే ఆనందం అనిపించింది. అవును. అంటే దాదాపుగా మనకు సివిల్స్ అనేది ఒక ఆటో డ్రైవర్ కుమార్. నమస్తే సార్, కంగ్రాచులేషన్ సార్. మేము తొలి వెలుగు నుంచి కాల్ చేస్తున్నాము. శ్రీనివాస్ నా పేరు. అదే ఆ సాయి అలక్ష్య గారికి సివిల్స్ ర్యాంక్ వచ్చిందని మీరు మాట్లాడడానికి చేస్తాం. మాట్లాడచ్చండి సార్? అదే మామూలుగా 5 times అటెంప్ట్ చేస్తా ఉంటే కూడా మీరు ఆ ప్రెజర్ని ఎట్లా తట్టుకోగలిగారు సార్? 5 సార్లు అటెంప్ట్ చేశానని చెప్తున్నారు మీ కూతురు. అంటే ఒక విషయం సార్, ఇప్పుడు మా ఇంట్లో ఒక కొటేషన్ ఉండేది సార్. ఓకే. లక్ష్య సాధనలో విఫలమవడం నేరం కాదు, లక్ష్యం లేకపోవడమే ఒక నేరం అని ఒక కొటేషన్ పెట్టింది సార్. అలాగే ఇంకో కొటేషన్ అంటే మనిషి జీవితం ఒక పోరాటం, జీవితమే ఒక పోరాటం. అంటే దీని అర్థం ఏంటంటే సార్, అంటే మీకు తెలియదని కాదు, మా ఆలోచన ప్రకారం చెప్పండి సార్. ఒక తల్లి గర్భం నుంచి పిల్లవాడు బయటికి రాగానే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళ యొక్క కష్టాలు, పోరాటం. అంటే ఒక చిన్న పిల్లవాడు ప్రస్తుతం అమ్మార్తలు, కింద పడతాడు, వ్యాసలు, మళ్ళీ కింద పడతాడు, మళ్ళీ గోడలు కింద పడతాడు. అంటే పోరాటాన్ని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నరక దగ్గర నుంచి చనిపోయే వరకు, కాలం చేసే వరకు అతని జీవితం అంతా పోరాటం ఉంటుంది సార్. అది ఏ కార్యక్రమం కావచ్చు, దీనిలోనే కావచ్చు. అనేది మా విజ్ఞానం సార్. అంటే ఏంటంటే మేము నేర్చుకున్న సార్, మా నాన్నగారు స్వతంత్ర సమరయుద్ధుడు రావులు వెంకటరామయ్య గారు, మహాలక్ష్మ గారు మాకు చెప్పింది, ప్రతిదీ నేర్చుకోండి, తెలుసుకోండి, అందరూ చదవండి, అందరూ ఎదగాలి కాన్సెప్ట్ లో మేము అందరూ వచ్చినాం. అలాగనే మా పాప ఒకటే చెప్పారు సార్, నేను కానీ మా అన్నయ్య గారు రావులు రాజుగారు కూడా జాబ్ చేస్తారు బ్యాంకింగ్ సెక్షన్లో. వాళ్ళు ఏం చెప్పేదంటే, నువ్వు ఏమన్నా అనుకున్నావో, ఏ లక్ష్యం కోసం నువ్వు పోరాడుతున్నావో చదువులో, ఆ పోరాటం ఎక్కడా ఆగొద్దు. అది 1 సారి 2 సార్లు 3 సార్లు కాదు, ఆ విజయం సాధించేంత వరకు నువ్వు పట్టుదలతో ముందుకు పోమని చెప్పగలుగుతుంది సార్ మా పాపకి. సార్ ఇంకొక విషయం, ఇప్పుడు మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా ప్రిలిమ్స్ రానటువంటి అమ్మాయిని మీరు ఖచ్చితంగా నా కూతురు కొడుతుంది అని ఎట్లా బిలీవ్ చేయగలిగారు? ఎట్లా మీకు ఆ నమ్మకం కలిగింది అసలు? సార్ ఓకే సార్, మేము ఒకటి చేసుకున్నాం సార్. మేము భార్యాభర్తలు ఒక్కరు సాధించి, నేను అప్పుడు కానిస్టేబుల్ పనిచేస్తున్నాను. ఒక్కరి పిల్లలు చాలు, ఒక్కరే హద్దు, ఇంటికి ముద్దు అని దాని మీద నినాదంతో ముందుకు వచ్చాము. దాంతో పాటు ఏంటంటే ఆ ఒక్కరు కూడా హయ్యర్ చదువు చదివించాలి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే మనం సరైన సక్రమైన మార్గంలో మనం అంటే మోసంగా చేస్తే పిల్లకి వాళ్ళు ముందుకు. సార్ ఒక క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా బిఏ అనే దాన్ని మన సొసైటీలో చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. అసలు మీరు బిఏకి పంపించడం అనేదే అంటే మీకు ముందుగానే ఐపీఎస్ చేయాలి నా కూతుర్ని అనేటువంటి ఏమన్నా, సివిల్స్ లో ర్యాంక్ కొట్టించాలి అనేటువంటిది ఏమన్నా ఆలోచన ముందుగానే ఉండిందా? అవును సార్, 7th క్లాస్ లో వచ్చింది సార్. మా పాప 7th క్లాస్ చదువుతుంది. ఓకే. నేను ఖమ్మంలో ఉంటాను సార్. ఖమ్మం నుంచి మా పాపని తీసుకొని వెళ్ళేటప్పుడు, బండి మీద మోటార్ సైకిల్ మీద తీసుకొని పోయేటప్పుడు నాకు ఒక చెప్పు తెగిపోతుంది సార్. చెప్పు తెగిపోయినప్పుడు పక్కన చెప్పు ఉంటారు, చెప్పు కుట్టించుకుంటా. అతను ఏమంటారంటే, సార్ మీరు ఒక 5 రూపాయలు ఇవ్వండి సార్ కుట్టినందుకు అంటారు. ఓకే. అన్నప్పుడు నా దగ్గర 3 రూపాయలు చిల్లర ఉంది సార్. 10 రూపాయలు కాయకు 3 రూపాయలు చిల్లర నేను 10 రూపాయలు ఇవ్వలేక 3 రూపాయలు తీసుకోబాబు అంటారు. అతను ఏమంటారంటే, నేను చేసేది సార్ చెప్పులు కుట్టేది, కడుపులో తింటాను తిండిలేక కదా సార్ అని చెప్తున్నాను. అప్పుడు మా పాప అంటారు, సార్ డాడీ నువ్వు 5 రూపాయలు 5 రూపాయలు ఇస్తేనే నీ బండి ఇంటికి వస్తా, ఇంటికి రాని చెప్పి సార్. ఇది 7వ తరగతి, తను 7వ తరగతిలో మీతో మాట్లాడినటువంటి మాట. అవునవును. అప్పుడు నాకు అనిపించింది సార్, ఈ అమ్మాయి భవిష్యత్తులో ఈ భారతదేశానికి
ప్రజలకి ఉపయోగపడాలని ఆలోచన ఆ రోజు నాకు మాట్లాడింది సార్. దాంతో పాటు మేము సార్ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇదంతా బాగానే ఉంది కానీ మన సొసైటీలో కొన్ని రకాలైనటువంటి వాదనలు వినబడతా ఉంటాయి. అంటే ఒక స్టేజీ వాళ్ళకు మాత్రమే ఈ విద్య అవసరం ఉంటది, లేకపోతే ఒక స్టేజీ వాళ్ళకు మాత్రమే ఈ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటది అనేటువంటి కొన్ని ఉంటాయి. అట్లాగే ఫ్యామిలీ ప్రెషర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయి అన్నప్పుడు పెళ్లి చేయాలి 24 ఏళ్లకు 23 ఏళ్లకు అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా కనబడతా ఉంటది. ఎట్ ద సేమ్ టైం ఉద్యోగము రావట్లేదు, 3 సార్లు ప్రిలిమ్సే తప్పిండి ఇంకా ఏదో ఒక చిన్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు కదా అనేటువంటివి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. వాటన్నింటి విషయంలో అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరికి కూడా ఏం చెప్పదలుచుకున్నారు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో? అంటే ఇక్కడ ఈ సమాజంలో ఆడపిల్లలు తక్కువ అనేది ఆలోచన సొసైటీలో అది కరెక్ట్ కాదంటున్నాం. ఓకే, ఆడపిల్లల మగపిల్లలు కాదు సార్, వాళ్ళు తెచ్చుకోవడానికి ఎంతవరకు కరెక్ట్, ఆ లక్ష్యంలో లక్ష్య సాధన కోసం వాళ్ళు ఎంతమంది కష్టపడుతున్నారో ఆలోచించాలి. ఆ కష్టపడేది ఆహారంతో కృషి చేసేటప్పుడు మనం ఎన్నిసార్లు రాసినా ఎన్నిసార్లు రాసినా వస్తుందనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగించాలి. మనం ఆ పిల్లలకి సపోర్ట్ చేయాలి సార్. అంతేగాని మధ్యలో 2 సార్లు 3 సార్లు రాలేదు కాబట్టి పెళ్లి చేస్తాం తప్పు వచ్చాము తప్పు సార్. ఈ యొక్క రాబోయే రేపు ఫిల్మ్స్ సార్ జూన్ లో రాబోయే ఫిల్మ్స్ రాబోయే సివిల్స్ కి ఏదైతే స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు నా యొక్క మనవి ఏంటంటే, ఎప్పుడైనా మీ పిల్లలు ఎంచుకున్నప్పుడు ఏదైతే హార్డ్ వర్క్ చేయడానికి ఉన్నారో హార్డ్ వర్క్ నుంచి స్మార్ట్ వర్క్ అనేది అది తెలుసుకొని ముందుకు పోయే పిల్లల్ని ఎంకరేజ్ చేసుకుంటూ వారికి సహాయ సహకారం అందిస్తూ వాళ్ళు అనుకున్న లక్ష్యం సాధించేంత వరకు మీరు ఎప్పుడు వాటిని నిస్సహాయతలు కలిగించొద్దని మనం చూస్తున్నాం. సార్ ఇంకొక మాట ఏంటంటే, కంపల్సరీగా సాయి ప్రసన్నకు తెలంగాణ క్యాడర్ IPS వస్తుందనేటువంటి ఆశ మేము అనుకుంటున్నాము. ఒకనొక సందర్భంలో మీరు చేసేటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఒక SP స్థాయి అధికారిగా వస్తే అప్పుడు మీ యొక్క ఆ మూమెంట్ ఎలా ఉంటుంది? సార్ నేను కాలేజీలో హెడ్ కానిస్టేబుల్ మదర్ పోలీస్ స్టేషన్ ఖమ్మం డిస్ట్రిక్ట్ చేస్తున్నాను సార్. మా పాపకు ఒకవేళ ఉంటే దేవుడి దయవుండి మీ అందరూ ఆలోచన ప్రకారం ఒకదాన్ని ఉంటే సార్ ఖచ్చితంగా నేను సెల్యూట్ చేస్తాను. ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటాం సార్. ఒకసారి లక్కీ గారికి ఇస్తున్నాను. మీకు సెల్యూట్ చేస్తా అంటున్నారు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఓకే డాడీ, బాయ్ నాన్న. నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడొద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి.